పాత బస్తీ ఇష్యూను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ నాయకులపై కూడా దాడి జరిగిందని అన్నారు. ప్రతిపక్షాల చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. ఉద్రిక్తతల్ని తగ్గించేలా నేతలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎవరేం చెప్పినా ఒకటి వాస్తవం, ఎన్నికల సందర్భంగా ఇలాంటివి గతంలో కూడా జరిగినాయి. ఇది మొట్టమొదటిసారి కాదు. నిన్న 4:45 నిమిషాల వరకు చాలా ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఆ చివరి 15 నిమిషాల్లో ఎందుకు వీళ్ళు ఓల్డ్ సిటీ పోయి అక్కడ పోలీస్ స్టేషన్ల మీద వీళ్ళు పోయినారో, వాళ్ళెందుకు వీళ్ళ వాహనాల మీద దాడి చేసినారో, ఎన్నికల వేడిలో ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు పార్టీలు గాని నాయకులు గాని కొంత సంయమనంతో ఓపికగా కార్యకర్తల్ని ప్రజల్ని రెచ్చగొట్టకుండా ఎంత బాగా వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేయాలి కానీ రెచ్చగొట్టే ప్రయత్నం, నిన్న జరిగిన సంఘటనకి ఈ రోజు కూడా దాని కొనసాగింపుగా ఇంకా దాన్ని లైవ్ గా ఉంచే ప్రయత్నం. అల్టిమేట్ గా పోలీసులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, శాంతి భద్రతల వ్యవస్థ ఉంది. పాత బస్తీ ముందే ఒక సెన్సిటివ్ ఏరియా. ఆ సెన్సిటివ్ ఏరియాలో ఏది ఫ్లేర్ అప్ అయినా మనకే మంచిది కాదు నగరానికి. ఆ ఉద్దేశంతో నిన్ననే మేము చెప్పాం. కేవలం నిన్న కాంగ్రెస్ నాయకుల మీద జరగలేదు, టీఆర్ఎస్ కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్ మీద కూడా నిన్న దాడి జరిగింది. అదే రకంగా చాలా మంది టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు అయినాయి, పోలీస్ కేసులు. దాన్ని బట్టి మా నిబద్దత అర్థం కావడం లేదా? ఇప్పుడు మజ్లిస్ వాళ్ళు దాడులు చేశారు, వాళ్ళ మీద తప్పకుండా కేసులు అవుతాయి. అసద్ అరెస్ట్ చేయాలి, అక్బర్ని అరెస్ట్ చేయాలి అంటే అది మీరు నేను నిర్ణయించే అంశం కాదు, అది ప్రతిపక్షాలు నిర్ణయించే అంశం కాదు. శాంతి భద్రతలు రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం చేతిలో ఉన్నాయి. ఎలక్షన్ వేళ తప్పకుండా హైదరాబాద్ సిపి గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, వారు సీనియర్ అధికారులు, వారు చూసుకుంటారు. దానికి అంతా ఇదేముంది, ఆదుర్దేముంది.